అధికార వైసీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతుంది. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. ఇది పాత నానుడి. రాజకీయాల్లో ఏ పావు ఎదు కదులుతుందో, ఏ పాచిక ఎవరిని గెలిపిస్తుందో, ఎవరిని ఓడిస్తుందో ఇవి నేటి రాజకీయాల్లో ఉత్కంఠ రేపే ప్రశ్నలు. ఏపీ ఎన్నికల్లో గెలుపు గుర్రాల ఎంపిక, అన్వేషణ అని ఎత్తుగడ అధికార వైసీపీని ఏ ఒడ్డుకు చేరుస్తుంది? ఆ గట్టున ఉండేదెవరు, ఈ గట్టుకు వచ్చేదెవరు అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. పాత ఇంట్లో కాపురం వద్దు అంటే పరా ఇంట్లో కాపురం చేసేదెవరు? రాజకీయాల్లో అన్నీ అర్థం కాని ప్రశ్నలే. అయ్య పనితీరు బాగోలేదు అంటే సిట్టింగులకు కోపం, పోనీ ఈసారి గెలిపించండి అంటే క్షేత్రస్థాయిలో తాపం. ఇలాంటి స్థితిలో ఏపీ రాజకీయ చరిత్రలోనే కీలక బెజవాడ రాజకీయాల్లో తాజాగా సిట్టింగుల మార్పిడిపై వైసీపీ వ్యూహం ఎంత మేరకు ఫలించి చరిత్ర సృష్టిస్తుందా అనేది సగటు రాజకీయ పరిశీలకుడి మధ్యలో మెదిలే ప్రశ్న. విజయవాడలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్ల గల్లంతు ఏకంగా ఏపీ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించనుందా? ఏమో. విజయవాడ నేతలు వేసే ప్రతి అడుగు సొంత పార్టీకి ఇబ్బందే. ప్రస్తుతం మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ సీట్ల మార్పిడి వ్యవహారం మరో చరిత్రకు దారితీస్తుందా? ఈ ఇద్దరిలో ఒకరికి జగన్ టికెట్ ఇవ్వలేదు, మరొకరికి నియోజకవర్గం నుంచి బదిలీ చేశారు. తనకు సంబంధం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని వెల్లంపల్లిని సెంట్రల్ నియోజకవర్గానికి పంపిస్తుంటే మల్లాదికి ఎమ్మెల్సీ ఇస్తానని బిస్కెట్లు వేశారని ప్రచారం జరుగుతుంది. కానీ తాను నిర్మించుకున్న రాజకీయ పునాదిని ధ్వంసం చేయడం ఎంతవరకు సబబు అని అటు మల్లాది ఇటు వెల్లంపల్లి గుక్కపెడుతున్న అధిష్టానం మాత్రం నిర్ణయం మార్చుకోవడం లేదు. పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పెనుమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని జగన్ కార్యాలయానికి పిలిపించి 20 నిమిషాలకు పైగా మాట్లాడారు. పార్టీని వీడొద్దని, సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ ఆయన ముభావంగానే ఉన్నట్టు సమాచారం. వైసీపీ సాధికార బస్ యాత్రలో పార్థసారథి అందరి ముందు తన అసంతృప్తిని వెలగక్కారు. జగన్ తనను గుర్తించకపోయినా పెనుమలూరు ప్రజలు మాత్రం తనకు ఎప్పుడూ మద్దతుగానే ఉంటారని పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఊహాగానాలకు దారితీశాయి. పార్థసారథి పార్టీని వీడబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. కొన్ని రోజులుగా ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ జగన్ సూచనతో పార్థసారథికి నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, అనిల్ కలిసి పార్థసారథిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. అయితే జగన్తో చర్చల తర్వాత కూడా పార్థసారథి అసంతృప్తిగానే ఉన్నారని, పార్టీ వీడాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ కు విభేదాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేయాలని జోగి రమేష్ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి తాడేపల్లికి పిలిపించి సమాచారం ఇస్తున్నారు సీఎం జగన్. సజ్జల రామకృష్ణారెడ్డి రీజనల్ కోఆర్డినేటర్లు కూడా వారితో మాట్లాడుతున్నారు. ఈసారి ఎందుకు టికెట్ ఇవ్వలేదో వారికి వివరిస్తున్నారు. ఇదే విధంగా వసంతకృష్ణ ప్రసాద్ను 10 రోజుల క్రితం పిలిపించి మాట్లాడారు. అప్పటి నుంచి కూడా ఆయన అధిష్టానానికి దూరంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీకి పూర్తిగా దూరం ఉండబోతున్నా, రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నా అనే సంకేతాలు అధిష్టానానికి ఇచ్చేశారు వసంతకృష్ణ ప్రసాద్. ఈ పరిస్థితిలో జగన్ నుంచి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం జగన్తో భేటీ తర్వాత మైలవరం టికెట్కు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మైలవరం టికెట్ కృష్ణప్రసాద్కే ఇస్తారా లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే విషయాన్ని నేరుగా ఆయనకే చెప్పేనున్నారు సీఎం జగన్.
ఇక కృష్ణా జిల్లాలో వైసీపీ ఇన్ఛార్జీల మార్పుతో పరిణామాలు ఎలా మారుతున్నాయి? ఇక విజయవాడలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం వెనుక కారణాలు, పరిస్థితులు ఏంటనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇవన్నీ కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా రీజనల్ కోఆర్డినేటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, సిట్టింగ్లకు సంబంధించి ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. అంటే ఇప్పటికీ మొత్తం అంటే మొదటి లిస్టులో 11 మంది మాత్రం అభ్యర్థులను ప్రకటించినా కూడా ఇంకా అది వాటిపై కూడా సందిగ్ధత నెలకొంది. అక్కడ ఆ నియోజకవర్గాల్లో ఎలాగైతే వాళ్ళని అభ్యర్థులను ప్రకటించారో, తర్వాత గతంలో ఉన్న వాళ్ళని తొలగించారో, వారి అనుచర గణం కూడా మొత్తం అంటే నిరసన జాలు కూడా అలుముకున్నాయి. టోటల్ గా అంటే దీన్ని బట్టి చూస్తే 2-3 రోజుల్లో మరి కొంతమందిని కూడా చేర్పులు చేర్చే అవకాశం ఉంది. అలాగే గుంటూరు జిల్లాపై కూడా వైఎస్ జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. తెలంగాణ ఫలితాల్లో ఎలా వచ్చిందో ఇక్కడ ముందస్తుగానే అప్రమత్తమయ్యేసి జనంలోకి వెళ్ళడానికి కూడా ముందస్తుగానే అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్నారు. పలు చోట్ల సిట్టింగ్ లో కూడా చాలా భారీ మార్పులు కూడా శ్రీకారం చుట్టారు. అలాగే అంటే ఇప్పటికీ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చాలా మంది అభ్యర్థులు కూడా క్యూ కడుతున్నారు. అంటే సీఎంఓ నుంచి ఎవరికైతే ఫోన్ వెళ్తుందో వాళ్ళు మాత్రం వచ్చేస్తున్నారు. తర్వాత సీఎం ని ఎవరైతే చూస్తారో వాళ్ళకు టికెట్లు కన్ఫామ్ అవుతున్నాయి. తర్వాత సీఎం ఎవరినైతే కలవరో వాళ్ళకి టికెట్లు లేవని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తోంది. మనం ఇటీవల అంటే అనంతపురం జిల్లాకు సంబంధించి రాయదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి విషయమే ఇదొక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఆయనకు టికెట్ లేదని చెప్పడంతో ఆయన సీఎం ను కలవనివ్వలేదు. ఒకటి. రెండో అంశం ఏంటంటే చాలా జిల్లాల్లో కూడా ఇప్పటికీ అంటే టికెట్ ఎవరికైతే లేవనుకుంటారో వాళ్ళకు సీఎంఓకు పిలవడం లేదు. ఎవరికైతే టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే పిలిపించేసి సీఎం ని కల్పించేసి వెళ్ళిపోతున్నారు. నిన్న మనం చూస్తే నంద్యాల జిల్లాకు సంబంధించి నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అతనికి టికెట్ కేటాయిస్తున్నారని చెప్పడంతో ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆయనతో పాటు వచ్చేసి చివరకు ఆయనను కలవడంతో అంటే ఒక చర్చనీయాంశం అయింది. అంటే ఎవరినైతే సీఎం కలుస్తారో వాళ్ళకి మాత్రమే టికెట్లు కన్ఫామ్ అయ్యేది కూడా మనకు తెలిసిన విషయం. అలాగే అంటే బాపట్ల జిల్లాకు సంబంధించి రేపల నియోజకవర్గంలో ఉంటున్న అంటే మోపిదేవి వెంకటరమణను అక్కడి నుంచి తప్పించి ఆ స్థానంలో ఈపూరి గణేష్ నియమించారు. దీంతో ఆయన అనుచర గణం గాని ఆయనకు ఆయన సామాజిక వర్గం చెందిన మత్స్యకారులు కూడా రోడ్డెక్కి నిరసన తెలపడంతో ప్రస్తుతం రేపల్ల ఇన్ఛార్జి టికెట్ అంశాన్ని మరోసారి సీఎం పరిశీలించాలి అనే విషయానికి స్పష్టత వచ్చింది. స్వప్న. థ్యాంక్ యూ రాజేందర్. తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన ఫలితాలతో సీఎం జగన్ ఏపీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలపై కసరత్తులు మొదలుపెట్టారు. పలుచోట్ల సిట్టింగుల్లో భారీ మార్పులకు తెరదీశారు. గుంటూరు జిల్లాలో మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలపై అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉన్న నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఐపాక్ చేసిన సర్వేల ఆధారంగా 11 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్చేస్తూ వారి స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. దీంతో గుంటూరు జిల్లా మంగళగిరి, బాపట్ల, రేపల నియోజకవర్గాల్లో వైసీపీ అసంతృప్తి నేతలు నిరసనలకు దిగారు. నూతన ఇన్ఛార్జీలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని అధిష్టానం నియమించింది. దీంతో ఆ పార్టీ అసంతృప్తి కార్యకర్తలు సీఎం జగన్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు టికెట్ లేదంటూ మొదటికే మోసం రావడంతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో జగన్ సొంత మనిషి లాంటి ఆర్కేనే పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఇక పార్టీలో ఇతరుల నిష్క్రమణకు
గేట్లు తెరుచుకున్నట్లేనని ఆ పార్టీ అసంతృప్తుల్లో చర్చ మొదలైంది. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు బాపట్ల జిల్లా రేపల నియోజకవర్గంలో చిచ్చురేపింది. రేపల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ ఊరు గణేష్ను నియమించడాన్ని ఎంపీ మోపిదేవి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అధిష్టానం దిగిరాకుంటే పోరాటం తప్పదని రేపల వైసీపీ అసమ్మతి వర్గం హెచ్చరించింది. రేపల వైసీపీ ఇన్ఛార్జిగా మోపిదేవి వెంకటరమణను తప్పించి ఈ ఊరు గణేష్ను అధిష్టానం నియమించడం సబబు కాదు అంటూ నిరసన చేపట్టారు. మరొక వైపు సీఎం జగన్ నిర్ణయాన్ని మోపిదేవి వర్గం జీర్ణించుకోలేకపోతుంది. మోపిదేవి వెంకటరమణకు మద్దతుగా మున్సిపల్ చైర్పర్సన్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు రాజీనామాలు చేశారు. ప్రజలకు తెలియని కొత్త వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించడంపై పార్టీ అధిష్టానం పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. రేపల నియోజకవర్గ బాధ్యతలను మోపిదేవికి అప్పగించాలని స్థానిక వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. రేపల్ల నిజాంపట్నంలో టైర్లు కాల్చి నిరసన తెలిపారు. ఈ ఊరు గణేష్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఇక నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పుపై వైసీపీలో రచ్చ మొదలైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని వరుసగా వడబోత కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే 2 లిస్టులు అధికారికంగా ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో లిస్టు కూడా ప్రకటించేందుకు సిద్ధం చేస్తుంది. మొత్తం 29 మంది లిస్టు రేపు సాయంత్రానికి ఫైనల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. గతంలోని 2 లిస్టులోనే దాదాపు 38 ఎమ్మెల్యేలకు సంబంధించిన మార్పుకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఒక రకంగా పార్టీకి తీవ్ర స్థాయిలోని ఇబ్బందులు తలెత్తే దిశగా ఉంది ఎమ్మెల్యేల మార్పు, నియోజకవర్గాల మార్పు. అయితే ప్రధానంగా చూసినట్టయితే నియోజకవర్గాల మార్పుకు సంబంధించి ప్రకటించండి తొలి లిస్టు ప్రకటించక ముందే అదే రోజు ఆ పార్టీకి సంబంధించి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే పదవి కూడా గుడ్ బై చెప్పిన పరిస్థితి ఉంది. అది ముందుగానే గ్రహించి ఆయన పార్టీకి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి అవకాశం కల్పించారు. అంటే ఓవరాల్ గా ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతుంది. మరికొన్ని చోట్ల నేరుగానే ఎమ్మెల్యేలు ఎవరైతే పక్కన పెట్టే ఎమ్మెల్యేలతో నేరుగా ముఖ్యమంత్రి మాడుతున్నారు. మరో కొన్ని చోట్ల ముఖ్యమంత్రి కంటే ముందుగా సమన్వయకర్తలు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా సరే ఎక్కడా వాళ్ళు వెనక్కి తగ్గని పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి ససేమిరా అన్నారు టికెట్. దీంతో ఆయన బయటకు వచ్చి పూర్తి స్థాయిలో వైసీపీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎమ్మెల్యేలే కాదు ఎంపీలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా హిందూపురం ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ ను పక్కన పెట్టి ఇక్కడ శాంతికుమార్కి అవకాశం కల్పించారు. కొద్దిసేపటి క్రితమే గోరంట్ల మాధవ్ తాడేపల్లి క్యాంపు కార్యానికి వచ్చారు. ముఖ్యమంత్రిని కూడా కలిసే ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యమంత్రి బిజీగా ఉన్న నేపథ్యంలోనే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో చర్చించడం తెలుస్తుంది. మరోసారి ప్రయత్నాలు చేసినా సరే అధిష్టానం నుంచి ససేమిరా అని కూడా వైసీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏడాది నుంచి కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎమ్మెల్యేల టికెట్ కావాలంటే మీరు గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి, సర్వేల ఆధారంగానే ఇస్తాను, ఇందులోని ఎవరికి ఎటువంటి మొహమాటాలు ఉండదని మాత్రం స్పష్టంగా చెప్పిన నేపథ్యంలోనే దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతర్గత సర్వేల ఆధారంగా నియోజకవర్గాల ఇన్ఛార్జిల మార్పు చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఈ అంశాలకు సంబంధించి తెర మీదకి తీసుకురావటం 2 లిస్టులు అంటే తొలి లిస్టు ప్రకటించిన వెంటనే ఒక్కసారిగా వైసీపీ ఎమ్మెల్యేలోని టెన్షన్ మొదలైంది. ఎవరి పేరు ఎప్పుడు వస్తుంది, ఎవరిని పక్కన పెడతారు, తమ నియోజకవర్గాల్లో కొత్త వారు వస్తారా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో తాడేపల్లిలోని వేదికగా లాబింగ్ ప్రారంభించిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా గుంటూరు జిల్లాలోనే తొలిసారిగా దాదాపు కీలక నేతలు ఏదైతే ఉందో మాజీ హోంమంత్రిగా ఉన్న సుచరిత పత్తిపాడు నియోజకవర్గం నుంచి తాడికొండకు మార్చారు. అట్లాగే ప్రస్తుతం మంత్రిగా ఉన్న మేరుగు నాగార్జునను ఇటు వేమూరు నుంచి అన్ని ప్రకాశం జిల్లాకు పంపించిన పరిస్థితి కనపడుతుంది. మరో మంత్రిగా ఉన్న విడుదల రజనీని చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్ కు మార్చారు. అంటే మంత్రులే కాదు కీలక నేతల్లో కూడా మార్పులు చేర్పులు అనేది మాత్రం స్పష్టంగా ఉన్నట్లుగా ముందు లిస్టులోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో ఇది ప్రక్రియ మరింతగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. రేపు 29 మందికి సంబంధించిన ఎమ్మెల్యేల మార్పుకు సంబంధించిన ఫైనల్ లిస్టు ప్రకటించబోతున్నారు. కృష్ణా జిల్లాలో మార్పులు ఉండబోతున్నాయి. ప్రకాశం జిల్లాలకు సంబంధించి పార్టీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కూడా మార్చేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఈ రోజు కూడా ఆయనతో సమాలోచన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల మార్పు నేపథ్యంలోని సిట్టింగ్ ఎమ్మెల్యే నుంచి కూడా పార్టీకి అసంతృప్తి జ్వాలలు కనబడుతున్నాయి. ప్రధానంగా కాపు రామచంద్రారెడ్డి ఎపిసోడ్ ముగిసిన తర్వాత
మరోపక్క సింగనమల ఎమ్మెల్యేగా ఉన్న జొన్నలగూడ పద్మావతి నిన్న ఫేస్బుక్ వేదికగా ఇటు వైసీపీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రధానంగా తన నియోజకవర్గంలోని త్రాగునీరు రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా సీఎంఓ పర్మిషన్ తీసుకోవాలి, ఇది సరైన విధానం కాదు, ఎస్సీ నియోజకవర్గం కావడంతో పూర్తి స్థాయిలోనే మమ్మల్ని పక్కన పెడుతున్నారనేది కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే జొన్నలగడ్డ పద్మావతి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఆమెకు పక్కన పెడతానికి కారణం ఏంటి, నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మంగళగిరి నియోజకవర్గం ప్రత్యేక స్థానాన్ని అయితే సంపాదించుకుంది గత ఎలక్షన్ లో మనం చూసినట్లయితే. అయితే గుంటూరు మంగళగిరిలో వైసీపీ రాజకీయాలు ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి? వైసీపీకి సంబంధించి తొలుతగా నియోజకవర్గాల మార్పు లిస్టు ప్రకటించిన వెంటనే ఈ ప్రభావం మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా మీద పడిందని చెప్పుకోవచ్చు. అందులోనే మంగళగిరి నియోజకవర్గంలో పడింది. ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఆర్కే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేద ఓడిపోవటం జరిగింది. అయితే 2 సార్లు 2019, 14లోని ఆర్కేకు వైసీపీ నుంచి అక్కడ గెలిచారు. అయితే 2019లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఆశించారు. 2 పర్యాయాల్లో కూడా మంత్రి పదవి దక్కని పరిస్థితి ఉంది. దీంతో పూర్తి స్థాయిలో అధిష్టానం పైన అసంతృప్తి ఉన్నారు. దాంతో పాటు అంతర్గత సర్వేల్లో కూడా ఆర్కేకు అనుకూల రీతిలో రాబోయే ఎన్నికల్లోని ఓట్లు పడవు అనేది మాత్రం ఖచ్చితంగా పార్టీకి ఒక రిపోర్ట్ వచ్చింది. దానికి అనుగుణంగానే ఆర్కేను పక్కన పెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అది గ్రహించిన ఆర్కే సాయంత్రానికి సంబంధించి లిస్టు అధికారికంగా ప్రకటించక ముందుగానే ఉదయాన్నే ఆయన పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే ఒక రకంగా ఆర్కే అమరావతి ప్రాంతంలోని అందులోని పూర్తి స్థాయిలో ముందు నుంచి రాజధాని అమరావతికి సంబంధించి కోర్టులో కావచ్చు, దాంతోపాటు బయట కావచ్చు పోరాటం చేస్తున్నారు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ మీద కూడా పోరాటం చేసిన వ్యక్తి. అందులోనూ ఆర్కేను పక్కన పెట్టడంతో ఆర్కే ఒక్కసారిగా పార్టీకి రాజీనామా చేయడంతో ఒకసారిగా అందరూ షాక్ గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం ఎంతవరకు వస్తుంది? ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే ఉందో బీసీ సామాజిక వర్గం మంగళగిరిలో చాలా ఎక్కువగా ఉంది. అందులోని చేనేత వర్గం ఉంది. చేనేత వర్గానికి సంబంధించిన గంజి చిరంజీవికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పచెప్పారు. అయితే ప్రస్తుతం లోకేష్ చాలా ధీటుగా నియోజకవర్గంలో వెళ్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోని ఎంతవరకు గంజి చిరంజీవి పార్టీ పరంగా ఇటు లోకేష్ ని ఎంతవరకు ఎదుర్కొంటారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో చర్చ మాత్రం జరుగుతున్న నేపథ్యంలోని ఆయా సామాజిక వర్గాలు దాంతోపాటు సర్వేల ఆధారంగా అంతర్గతంగా ఉన్న రిపోర్ట్ల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వైసీపీ అధిష్టానం చెబుతూ ఉంది. ఇదే పరిస్థితి గుంటూరు ఏదైతే ఉందో ఉమ్మడి గుంటూరు జిల్లాలో స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా హోంమంత్రిగా ఉన్న సుచరితను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వీడి వైసీపీ పార్టీ స్థాపించక ముందు నుంచి కూడా ఆయనతో కలిసి వచ్చిన నేతగా సుచరిత చెప్పుకోవచ్చు. దాంతో పాటు గత 2-3 సార్లు ఆమె పత్తిపాడు నియోజకవర్గం నుంచి గెలిచారు. దాంతో హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రిగా తర్వాత అవకాశం కల్పించిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా మేరుగు నాగార్జున కూడా ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. ఆయన్ని కూడా వేమూరు నుంచి ఇతర నియోజకవర్గానికి పంపించిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న విడుదల రజనీ కూడా చిలకలూరిపేట సిట్టింగ్ స్థానం నుంచి మార్చి వెస్ట్ కి పంపారు. అంటే ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే మరో నెల రోజుల్లోని సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రానున్న నేపథ్యంలోని ఈ లోపల ఆయా నియోజకవర్గాల మార్పు నేపథ్యంలో ఎంతవరకు ఆ పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్ కి సంబంధించిన లీడర్ ఎంతవరకు వీళ్ళకి సహకరిస్తారు, పార్టీ పరంగా ఎంతవరకు పుంజుకుపోతుందనేది మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. ఓవరాల్ గా నియోజకవర్గాల మార్పు అనేది రిపోర్ట్ల ఆధారంగా చేస్తున్నది మాత్రం వైసీపీ అధిష్టానం చెప్తున్నా సరే అంతర్గతంగా పార్టీకి కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే పనిచేస్తున్న ఎమ్మెల్యేలు, ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కేడర్ కు కనెక్ట్ అయిన నేపథ్యంలోని సమయం చాలా తక్కువగా ఉంది ఎన్నికలకు. ఇంత తక్కువ సమయంలోనే ఎంతవరకు వీళ్ళందరూ కూడా కొత్తగా నియోజకవర్గ బాధ్యత చేపట్టిన వారు ఎంతవరకు పార్టీ బలోపేతంగా కార్యకర్తలు ఎంతవరకు కలుపుకొని పోతారు అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్ ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు జగన్ మార్చారు. అక్కడ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా రేపల్లి ఇన్ఛార్జీల మార్పుపై పరిస్థితి ఎలా ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 11 సంబంధించిన మార్పులు జరిగాయి. ఇటు బాపట్ల రేపల్లి నియోజకవర్గం చూసినట్టయితే మోపిదేవి వెంకటరమణ గతంలోని ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా సరే ఆయన ముందు నుంచి వైఎస్ కుటుంబంతో దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఆయనకి మంత్రిగా అవకాశం కల్పించారు ఎమ్మెల్సీగా, తర్వాత రాజ్యసభకు పంపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన మోపిదేవిని పక్కన పెట్టి గణేష్ కు అవకాశం కల్పించినందుకు అక్కడ పూర్తిగా అసంతృప్తి జ్వాలలు బయటపడ్డాయి. ఎందుకంటే మోపిదేవిని పక్కన పెడితే అదే గౌడి సామాజిక వర్గానికి సంబంధించిన జడ్పీసీసీ లోకల్ గా బలమైన వ్యక్తి ఉన్నారు. ఆయనకు అవకాశం కల్పించాలనేది మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఉన్న
కేడర్ కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. తాడేపల్లి వేదిక కూడా వరుస సమావేశాలు నిర్వహించారు. మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు చివరాఖరకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవటం, మోపిదేవితో మాట్లాడినా సరే ఆ అసంతృప్తి ఇంకా చల్లారలేదు అనేది మాత్రం స్పష్టంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోని అధిష్టానం చెప్పినట్టే తాము నడుచుకుంటాం అనేది మాత్రం మోపిదేవి బయటికి చెప్తున్నా సరే అంతర్గతం మాత్రం అసంతృప్తి నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీకి సంబంధించి రేపల్ల టీడీపీకి సంబంధించి రేపల్ల సిట్టింగ్ ఎమ్మెల్యేగా అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఆయన బలంగా ఉన్నారు. గౌడ సామాజిక వర్గం ఆయనకు బలంగా వెంటుంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేతగా ఉన్న మోపిదేవిని పక్కన పెడితే ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు అంచనా వేసిన పరిస్థితి కనపడుతుంది. ఇదే పరిస్థితి వేమూరులోని సీనియర్ నేతగా ఉన్న మేరుగు నాగార్జున తీసుకువెళ్లి ప్రకాశం జిల్లాకు పంపడం, దాంతో పాటు పత్తిపాడు, ఎందుకంటే పత్తిపాడుకు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అంత బలంగా లేదు. అక్కడ అభ్యర్థిని కూడా ఇప్పటి వరకు ఖరారు చేయని పరిస్థితి కనపడుతుంది. అయితే వైసీపీ టీడీపీ పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా రామాంజనులకు అప్పచెప్పినా సరే ఆయన అంతగా గ్రౌండ్ లెవెల్ కు వెళ్ళిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో సుచరితాన్ని పక్కన పెట్టి తాడికొండ నియోజకవర్గం, ఏదైతే రాజధాని అమరావతి ఉన్న తాడికొండ నియోజకవర్గానికి మార్చిన నేపథ్యంలో ఆమె ఎంతవరకు పనిచేస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. విడుదల రజని కూడా చిలుకూరుపేట చూసినట్టయితే ఆమె కొంత అంతర్గతంగా మర్రి రాజశేఖర్తో ఇబ్బందులతో పాటు వర్గపోరు ఉన్న నేపథ్యంలోని ఆమెను కూడా గుంటూరు వెస్ట్ కి తరలించారు. అంటే గుంటూరు వెస్ట్ లోని పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గం బలంగా ఓటు ఉన్నాయి. దాంతో పాటు బీసీ సామాజిక వర్గం ఓటు ఉన్న నేపథ్యంలోని ప్రధానంగా విడుదల రజనీకి సంబంధించిన భర్త కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత కావడంతో ఆ నియోజకవర్గంలోని ఈ ఓట్లు కొంత వైసీపీకి ప్లస్ అవుతాయని భావించే వైసీపీ మంత్రి విడుదల రజనీని వెస్ట్ కి మార్చినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ మార్పులు చేర్పులు ఎన్నికలు ఉన్న 2-3 నెలల్లో చేసిన నేపథ్యంలోని ఎంతవరకు గ్రౌండ్ లో ఉన్న కేడర్ ను కలిసి పనిచేస్తారు, దాంతో పాటు ప్రజలకు ఎంతవరకు దగ్గర అవుతారనే దానిపై కూడా ఇంకా వైసీపీలోని ఒక గందరగోళ పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా నియోజకవర్గాల మార్పు ఒక రకంగా పార్టీకి ఇబ్బందులు తలెత్తున్నా సరే, మరో పక్క అంతర్గత సర్వేలు, దాంతో పాటు సామాజిక పరిణామాల ఆధారంగా సామాజిక కోణాల్లో భాగంగా ఆయా మార్పులు చేసినట్లుగా వైసీపీ చెప్తుంది. థాంక్యూ గాలిబ్.